హలో వ్యూవర్స్, వెల్కమ్ టు ఏపీ యూట్యూబ్. గత వారం విడుదలై రికార్డు కలెక్షన్లు కొల్లగొడుతూ ప్రపంచ సినీ ప్రేక్షకుల్ని భారతీయ చలనచిత్రం వైపు చూసేలా చేసిన చిత్రం 'కల్కి 2898 ఏడీ'. సెకండ్ వీక్‌లోకి ఎంటర్ అయినా కూడా చాలా ఏరియాల్లో చెప్పుకోదగిన కలెక్షన్‌లయితే పుల్ చేస్తుంది. మై పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ సినిమా యొక్క ప్రత్యేకత గురించి నేను చెప్పదలుచుకుందేంటంటే 'కల్కి 2898 ఏడీ'. మనం 2024 ఏడీలో ఉన్నాం. ఇంకో 874 సంవత్సరాల తర్వాత మన ప్రపంచం ఎలా ఉండబోతుంది? అప్పుడేం జరగబోతుంది? భారతీయ ఇతిహాసాలు మరియు పౌరాణికాల నుంచి సంగ్రహించబడిన ఆధారంగా చేసుకొని, నేటి వర్తమానంలో ఉన్నటువంటి మనకి భవిష్యత్తులో ఏం జరగబోతుందనేది తెలియజెప్పడానికి చేసిన గొప్ప ప్రయత్నం 'కల్కి 2898 ఏడీ' అని చెప్పుకోవచ్చు. 874 సంవత్సరాల తర్వాత ఈ ప్రపంచం ఎలా ఉండబోతుందనే ఒక ఆలోచనకి ఊహాజనితమైన రూపాన్నిచ్చి, దాన్ని దృశ్య రూపంగా మన ముందుకు తీసుకొచ్చేందుకు నాగార్జున గారు చేసిన ప్రయత్నానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ కథ కోసం ఆయన ఎంచుకున్న తారాగణం, టెక్నీషియన్స్ చాలా ఎఫర్ట్ పెట్టి చేశారు. ఏదైతే బడ్జెట్ వైజయంతి మూవీస్ వాళ్ళు చెప్తున్నారో, మనకి 100% న్యాయం చేసే విధంగా చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రం ద్వారా నాగార్జున గారు మనకి చెప్పాలనుకున్న విషయాన్ని స్టార్టింగ్‌లోనే మనం అబ్జర్వ్ చేస్తే స్టార్టింగ్‌లోనే చెప్పేసి ఉంటారనమాట. హ్మ్. అశ్వత్థామకి లార్డ్ కృష్ణ చెప్తారు. ఏంటి కలి రాబోతున్నాడు. హ్మ్. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది ఆయన వర్డ్స్‌లో చెప్తారు. ఈ నీరు కల్యూషం అవుతుంది. గాలి పీల్చేదానికి గాలి కూడా ఉండదు. అలాంటి సమయంలో నేనొస్తాను. నన్ను కాపాడటానికి నువ్వుండాలి. ఇదే నేను నీకు ఇచ్చే శాపము. ఆ శాపానికి విముక్తి అనే డైలాగుల ద్వారా చెప్తారు. నెక్స్ట్ సెకండ్ సీన్ వచ్చేసరికి పట్టణాన్ని చూయించే తీరు చాలా నేల బీటలు వారిపోయి ఉంటుంది. చూడటానికి ఒక్క చెట్టు కనిపించదు. వాటర్ కోసం పడుతున్న ఇబ్బందిని ఒక బాలిక తండ్రి ద్వారా చెప్పించారు. ఫుడ్ గురించి సింబాలిక్‌గా ఆ ఒంటి కన్ను వ్యక్తి చేత స్టార్టింగ్ అతను ఒంటి కన్ను వ్యక్తి ర్యాట్ ఆర్ సంథింగ్ ఒకటి తింటూ ఉంటాడనమాట. అన్నీ చూసి ఒకసారి నేను షాక్. సెకండ్ వన్ వచ్చేసి కమాండర్ మానస్ అనే క్యారెక్టర్ పోషించిన బెంగాలీ యాక్టర్ ఒక యాపిల్ తను తినేసి విసిరేస్తాడు. అది విసిరేసినప్పుడు ఆ క్రౌడ్ ఆ యాపిల్ కోసం కొట్టుకునే సిట్యుయేషన్ అయితే వీళ్ళొక అంటే సరైన ఆహారం దొరకదు. తాగడానికి నీళ్లుండవు. పీల్చడానికి ఆక్సిజన్ పీల్చడానికి చెట్లే లేకపోతే ఇంకా గాలెక్కడుంటది. ఇప్పుడు ఏ వనరులైతే మనకు అందుబాటులో ఉన్నాయో అవి దూరంగా ఉంటే మానవుడు ఏ విధంగా తాపత్రయపడతాడో, వాటిని చేరుకోవడానికి ఏ ప్రయత్నాలు చేస్తాడనే విషయాల్ని ఆహ్, ప్రభాస్ గారి క్యారెక్టర్‌లో కనిపిస్తున్నాడు. అంటే ఆయన కాంప్లెక్స్‌కి ఎలా అయినా కాంప్లెక్స్‌కి వెళ్ళాలి. అక్కడ మంచి ఫుడ్, మంచి ఎన్విరాన్మెంట్‌లో గడపాలి. అనే ఫస్ట్ మెయిన్ ఆయన ఎయిము అదే లక్ష్యంతో పనిచేస్తున్నట్టు మనకు చూయించారు. అది క్లైమాక్స్ ముందు వరకు నాకు చిన్న డౌట్ ఉండేదనమాట. ఏంటి ఈ ఆ కాశీ ఏరియాలో నివసించే అందరికి మించి ఈ భైరవ క్యారెక్టర్‌కి ఎందుకు ఇన్ని పవర్స్ ఉన్నాయి? ఎందుకు ఇలా ఫైట్ చేయగలుగుతున్నాడు అనే దానికి కన్క్లూజన్ చివర్లో తెలిసింది. అది అన్‌ఎక్స్‌పెక్టెడ్ ట్విస్ట్. అలాగే ద మెయిన్ బ్యాక్‌బోన్ ఆఫ్ ఫస్ట్ పార్ట్ అంటే అమితాబ్ బచ్చన్ గారు అన్‌డౌటబుల్లీ ఎక్స్‌ట్రార్డినరీ పెర్ఫార్మన్స్ ఇచ్చారు అశ్వత్థామగా. హ్మ్. అలాగే కమల్ హాసన్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఒక బిలో 7 మినిట్స్ అయినా 7 మినిట్స్ అలాంటి ఆయనకు కనిపించే ఆహ్, 2 సన్నివేశాలు మంచి ఆయువుపట్టువు లాంటివి. రెండో పార్ట్ మీద అంచనాలని తారాస్థాయికి తీసుకెళ్ళాయని చెప్పొచ్చు. హ్మ్. ఏదైతే సెకండ్ హాఫ్‌లో ప్రభాస్ గారి మరియు అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్‌లు కాంబో సీన్స్ ఉంటాయి. చాలా హై లెవెల్‌లో ఉంటాయి. క్లైమాక్స్ 20 మినిట్స్ అయితే ఎక్స్‌ట్రార్డినరీ అని చెప్పొచ్చు. ఇక దీపికా పడుకోన్, శోభన గారులు వాళ్ళ పరిధి మేరకు వాళ్ళ క్యారెక్టర్‌లో చేశారు. గ్రాఫిక్స్ అండ్ టెక్నికల్స్ వాల్యూ చాలా హై స్టాండర్డ్స్ మెయింటైన్ చేశారు ఈ సినిమాకి. లాస్ట్ 20 మినిట్స్ క్లైమాక్స్ ప్లస్ క్లైమాక్స్‌లో జరిగే సన్నివేశాలు సెకండ్ పార్ట్ మీద భారీ అంచనాలు ఏర్పడేదానికి కారణమయ్యాయి. ఇంకొకటి కమల్ హాసన్ గారు తిరిగి శక్తి పుంజుకొని ఆ గాండీవం సీన్ అనేది ఆహ్, రెండవ భాగంలో
హోరాహోరీ సన్నివేశాలు భారీగా ఉంటాయనేది చెప్పకనే చెప్పాయి. హ్మ్. భారతీయ సినిమా హాలీవుడ్‌తో పోటీ పడే స్థాయికి ఇంకో మెట్టుని దగ్గర చేశారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంకా ఈ మూవీలో స్పెషల్ అపియరెన్స్‌గా వచ్చిన స్టార్స్ వాళ్ళందరి పెర్ఫార్మన్స్ కూడా చాలా బాగుంది. మామూలుగా కలి బారి నుండి రక్షించి ధర్మ సంస్థాపన చేయటం కోసం పుట్టబోయే కల్కి, ఈ కల్కి పుట్టుకను అడ్డగించటానికి సుప్రీం ఏ ఎత్తుగడలు పన్నుతాడు? సుప్రీంని నిలువరించడం అశ్వత్థామ ఒక్కడి వల్లే అవుతుందా? ఈ భైరవ పాత్ర యొక్క కాంప్లెక్స్ ఆశ సినిమాని సెకండ్ పార్ట్‌ని ఎన్ని మలుపులు తిప్పబోతుంది? ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన ప్రశ్నలు సెకండ్ పార్ట్ మీద అంచనాలను భారీగా పెంచేస్తూ ఉన్నాయి. ఫైనల్‌గా మరొకసారి హార్ట్‌ఫుల్ థాంక్స్ టు నాగశ్విన్ జీ అండ్ వైజయంతి మూవీస్. థాంక్ యూ. బై.